హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఒక 2 days బ్యాక్ అనుకుంటాను. మనకి ఎలక్ట్రిక్ వెహికల్ బడ్జెట్ ఎంత అని అయితే ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ పోల్కి అయితే మనకైతే చాలామంది అయితే మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు అండ్ అలాగే వాళ్ళ బడ్జెట్ని కూడా చెప్పాను. నేను ఒక 50,000, 50,000 నుంచి 75,000, 75,000 నుంచి లక్ష పైన అని అయితే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో పోల్ని అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో మనకు దగ్గర 4,000 ఓట్స్ అంటే 3,500 ఓట్స్ అబోవ్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడైతే వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళు ఎంత బడ్జెట్ దానికైతే పెట్టగలరు అనేది అయితే క్లియర్గా అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే మీకు ఈ వీడియోలో క్లియర్గా అసలు ఎలక్ట్రిక్ వెహికల్కి ఎంత బడ్జెట్ వరకు పెట్టొచ్చు, సో మనం రిక్వైర్మెంట్స్ అంటే మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మీరు ఎంత బడ్జెట్ పెట్టుకుంటే మీకైతే మనీ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనేది పెట్రోల్ డబ్బులు మిగిలించుకోవడానికి అండ్ మనకి పెట్రోల్ డబ్బుల్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుని ఈఎంఐ కట్టుకోవడానికి. సో ఇక్కడ బడ్జెట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనమైతే ఈరోజు ఈ వీడియోని అయితే క్లియర్గా ఇవన్నీ మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్దాం రండి. సో ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడాల్సి వచ్చింది బడ్జెట్. సో మనకి బడ్జెట్ అనేది ఎక్కడ వస్తుందంటే మీ రిక్వైర్మెంట్. సపోజ్ ఇప్పుడు మీరు లైక్ ఒక సరౌండింగ్స్ ఒక 40 to 50 కిలోమీటర్స్ తిరగాలి, అంతకు మించి నాకు అవసరం లేదు. ఎస్పెషల్లీ సిటీ రోడ్స్ విధంగా అంటే సిటీ రోడ్స్లో తిరిగే విధంగా ఉండాలి అంటే మాత్రం మీరు ఇక్కడ దయచేసి మీరు ఎక్కువ బడ్జెట్ అయితే వెచ్చించొద్దు. సిటీ రోడ్స్లో మీరు మ్యాక్సిమం 30 to 40 or 50 ఈ స్పీడ్ మాత్రం మీరు రీచ్ అవ్వగలరు. ఒక ట్రాఫిక్ ఉన్న సిటీ లైక్ హైదరాబాద్, బెంగళూరు, లైక్ సమ్ అదర్ సిటీస్లో ఇంతకు మించి అయితే మీరు ఎక్కువ రీచ్ అవ్వలేరు. కాబట్టి మీరు ఈ టైంలో ఏం చేస్తారంటే ఒక 60 to 70 ఈ బడ్జెట్లో మీకు వచ్చేసి 50 కిలోమీటర్స్ రేంజ్ కంపల్సరీ వస్తుంది. మనకు 40 కిలోమీటర్స్ స్పీడ్ అని వెహికల్స్ అయితే దొరుకుతున్నాయి. ఇప్పుడు లైక్ హీరో ఆప్టిమా అవ్వచ్చు, రిజిస్టర్ మోడల్ కావచ్చు, బెన్లింగ్ వచ్చిన ఫాల్కాన్ కావచ్చు, తర్వాత బెన్లింగ్లో వచ్చిన మనకి ఇంకో వేరే మోడల్ అయితే ఐకాన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 35 కిలోమీటర్స్ నుంచి 45 కిలోమీటర్స్ స్పీడ్ మధ్యలో వస్తున్నాయి. అలాగే ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ అయితే 40 కిలోమీటర్స్ స్పీడ్ అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ తీసుకోవడం మీకు ఏమవుతుందంటే మీరు దీనికి ఫైనాన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫైనాన్స్ కావాలన్నా సరే మీకు బజాజ్ ఫైనాన్స్ లాంటివి, హెచ్డిబి ఇట్లాంటివన్నీ కూడా మీకు ఈఎంఐ ఒక 2 డౌన్ పేమెంట్స్ కట్టి మీరు బండి అయితే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు బజాజ్ ఫైనాన్స్ అంటే, మీకు తెలుసు కదా. సో ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది చాలా మనకి ఒక మంచి బడ్జెట్ అని చెప్పొచ్చు. మీరు తక్కువ కాస్ట్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవచ్చు. ఆ బడ్జెట్లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా అఫ్కోర్స్ నేను చెప్తున్నాను ఆ ప్రైస్ బ్రాకెట్లకి న్యాయం చేసే వెహికల్సే, మరి అంత దారుణంగా అయితే ఏం లేవు. తీసుకుంటే ఒక సింగిల్ ఛార్జ్లో ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఆప్టిమా అయితే రిజిస్టర్ మోడల్ వచ్చేసి 80 కిలోమీటర్స్ అయితే చెప్తున్నారు, 70 కిలోమీటర్స్ అయితే మనకు వస్తుందని చెప్తున్నారు. అలాగే బెన్లింగ్లో వచ్చిన ఫాల్కాన్ అయితే 60 కిలోమీటర్స్ ఖచ్చితంగా తిరుగుతుందని చెప్పి మీకు ఏంటంటే 50 to 70 కిలోమీటర్స్ ఈజీగా రేంజ్ అయితే వస్తుంది అనమాట. వీటిలో టాప్ స్పీడ్ పోయినా కూడా పెద్ద వేరియేషన్ ఉండదు, మంచి రేంజ్ వస్తుంది. అటువంటి టైంలో మీకు ఏమవుతుందంటే సో మీ రిక్వైర్మెంట్ అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అలాగే మీరు మనీ కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు. ఒక 70 కిలోమీటర్స్ మీరు రేంజ్ డైలీ కొడుతున్నారు 50 to 70 అంటే మీకు దగ్గర ఒక యాక్టివా సరే పెట్రోల్ వెహికల్ తీసి లీటర్ పెట్రోల్ అయితే కావాలి. ఈ 70 కిలోమీటర్స్ రేంజ్ అయితే కవర్ చేయాలంటే అది ఖచ్చితంగా సిటీలో అయితే అవసరం అవుతుంది. సో మీకు దగ్గర ఇక్కడ ఎంత మిగులుతుంది, 150 రూపాయలు మిగులుతుంది ఇప్పుడున్న రేటు ప్రకారం. సో ఈ విధంగా చూస్తే మీకు నెలకి 4,500 అండ్ సంవత్సరానికి ఎంతో మీరు నేను చెప్పనవసరం అవసరం లేదు. దగ్గర 1 yearలోనే మీరు ఏదైతే కొన్న వెహికల్ ఉందో ఆ వెహికల్లో కాస్ట్ మొత్తం రికవర్ అయిపోతుంది. ఖచ్చితంగా 1 yearలో ఏ ప్రాబ్లమ్స్ రావాలండి, డోంట్ వరీ. 1 yearలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చిన బ్యాటరీకి రీప్లేస్మెంట్ ఉంటుంది, వెహికల్కి వారంటీ ఉంటుంది, మోటార్కి వారంటీ ఉంటుంది. సో ఈ 2 years 3 years వరకు అయితే మీకు వారంటీస్ బ్యాటరీస్కి రావడం వల్ల ఈ 3 years మీరు రచ్చ చేసినా సరే మీకు వారంటీ అయితే క్లెయిమ్ అవుతుంది. సో మంచి బ్రాండ్స్లో అయితే. కాబట్టి మీరు ఈ వెహికల్ కొనేవాళ్ళు ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవాళ్ళు మీ మోటో ఏంటంటే మీరు పెట్టే డబ్బులు 2-3 yearsలో 100% రికవర్ అయ్యేలా ఉండేలా చూసుకోండి. అప్పుడే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఫుల్ బడ్జెట్కి న్యాయం జరుగుతుంది. ఈ 2-3 years తర్వాత ఏంటంటే వెహికల్ సో మీకు ఆప్షనల్గా ఉంటుంది అనమాట. ఇంకో వెహికల్కి అయితే మూవ్ అయిపోవచ్చు, లేకపోతే ఈ వెహికల్ని మనం వాడుకోవచ్చు, నీట్గా వాడుకుంటే దీన్ని కూడా వాడుకోవచ్చు. సో నేనైతే మన సబ్స్క్రైబర్ని అయితే ఒక అతను చూశాను. సో హీఈస్ లవ్లీ అని చెప్పవచ్చు. సో డైలీ మన పాల క్యాన్లు ఉన్నాయి కదా, NYX మీద పాల క్యాన్లు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అతని దగ్గర రోజుకి 70 నుంచి 80 కిలోమీటర్లు కొట్టేస్తున్నాడు. ఇప్పటికీ 6 నెలల్లోనే 14,000 కిలోమీటర్లు అయితే కొట్టేశాడు. సో ఆయనకి ఆల్మోస్ట్ అలా NYX మీద అయితే సో 45% అయితే రికవర్ అయిపోయింది, ఏం ఖర్చు లేదుగా. సో ఇలా అండ్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి ఈ బడ్జెట్ అనేది చాలా ఏంటంటే మనకి మిడ్ రేంజ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. 75,000 నుంచి ₹1,00,000. ఈ 75,000 నుంచి ₹1,00,000 అంటే నాకు తెలిసి 80,000 నుంచి ₹1,00,000 అనుకుందాం. 80,000 నుంచి ₹1,00,000 అంటే మీకు 100 కిలోమీటర్స్ నుంచి 120, 130, 140 కిలోమీటర్స్ ఈ బడ్జెట్ వెహికల్స్ అన్నీ కూడా ఈ బడ్జెట్లో దొరుకుతాయి. ఈ రేంజ్ వెహికల్స్ అన్నీ కూడా ఈ వెహికల్స్లో మీకు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే స్పీడ్ అండ్ కంఫర్టబిలిటీ, స్టెబిలిటీ అండ్ హై బ్యాటరీ బ్యాకప్. ఈ 4 చూడాలి. ఈ 4లో మీకు నేను చెప్పాను కదా మనకి బెన్లింగ్ ఆరా కానీ
ప్లూటో 7G కానీ, ఐప్రైజ్ ప్రో కానీ, ఇంకా మనకి యాంపియర్ మ్యాగ్నస్ ప్రో కానీ, ఇవన్నీ కూడా మీకు 80 నుంచి 120 కిలోమీటర్లు 130 కిలోమీటర్లు రేంజ్ వచ్చే వెహికల్స్ అనమాట. ఇవేంటంటే మీరు కొంచెం లాంగ్, లైక్ ఇది సిటీ కాకుండా మీరు ఒక సిటీకి దగ్గరలో ఉంటూ ఒక డైలీ 100 కిలోమీటర్స్ జర్నీ చేయాలనుకుంటే, లేదు ఇంకొంచెం లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ మీకు సెట్ అవుతాయి. వీటిలో ఏంటంటే మీరు ఈ వెహికల్ మినిమం మీరు 80 కిలోమీటర్స్ రోజు 80 నుంచి 100 కిలోమీటర్స్ తిరగగలిగితే, తిరిగే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా 2 ఇయర్స్లో మీకు పెట్టిన డబ్బులకి ఇంకా ఎక్కువ రికవర్ అయిపోతుంది. ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని చూడండి. సో 100 కిలోమీటర్స్ ఇప్పుడు 2 లీటర్స్ పెట్రోల్ అయితే మీకు ఈజీగా అవసరం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు స్టడీ యాక్సిలరేషన్ ఉంటుంది, హై స్పీడ్ వస్తాయి, రిజిస్ట్రేషన్ మోడల్ వస్తుంది. మీకు 50 నుంచి 70, 65 స్పీడ్ నేను చెప్పిన వెహికల్స్ మోడల్స్ అన్నీ కూడా ఆ రేంజ్లో దొరికేటాయి అనమాట. సో కాబట్టి మీకు ఈ విధంగా అయితే మీకు ప్రతి రూపాయి అయితే వసూలు అవుతుంది. సో నాకైతే ఒక మంచి బడ్జెట్ అనమాట, 80,000 నుంచి ₹1,00,000 చాలా మంచి బడ్జెట్. చాలా మంచి వెహికల్స్ కూడా మనకైతే ఇప్పుడైతే కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఆ బడ్జెట్లో, ఆ ప్రైస్ బ్రాకెట్లో అయితే. సో నెక్స్ట్ మనం చూస్తే, సో నెక్స్ట్ వచ్చేసి అబవ్ 1 lakh. ఇది ఎవరంటే స్టైలిష్ అండ్ స్పోర్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఈ బడ్జెట్కి వెళ్ళండి. ఇక్కడ వాళ్ళు 400 కానీ, ఇతర 450X కానీ, రకరకాల వెహికల్స్, కబీరా అని, సో ఒడిస్సీ అని, రకరకాల స్పోర్ట్స్ వెహికల్స్, ప్రాణ అని అన్నీ మనకి 1,00,000 పైనే దొరుకుతాయి. ఈ 1,00,000 పైకి వెళ్ళే వాళ్ళు అయితే ఏంటంటే, 1 ఐటీ క్యాండిడేట్స్ వెళ్తారు, 2 బాగా బలిసిన వాళ్ళు, ఒక మంచి రేంజ్ ఉన్న ఒక ఏంటంటే పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ తీసుకొని, ఇంక 3 వచ్చేసి టెక్ గాయ్స్. సో ఇక్కడ మనకి ఇతర 450X రివాల్ట్ ఇవన్నీ కూడా అంటే టెక్నాలజీ రిలేటెడ్ వెహికల్స్ అనమాట. స్మార్ట్ వెహికల్స్ అని చెప్పొచ్చు. స్మార్ట్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే హై ప్రైస్ బ్రాకెట్లో దొరికే వెహికల్స్. వీటిల్లో జస్ట్ మీరు పెట్రోల్ సేవ్ చేసేదానికైతే చూడొద్దు. పెట్రోల్ సేవింగ్కి పెట్టిన ప్రతి రూపాయలు వసూలు చేయాలి, ఇవన్నీ పక్కన పెడితే ఒక ట్రెండింగ్లో ఉండాలి అంటే మాత్రం ఈ వెహికల్స్ వెళ్ళండి. ఇవన్నీ కూడా ట్రెండ్ ఫాలో అయ్యే వెహికల్స్ అనమాట. లైక్ నేను చెప్పిన ఇప్పుడు ఏ వెహికల్ అయినా సరే మనకి స్పోర్ట్స్ అయినా వస్తుంది, పర్ఫార్మెన్స్ అయినా వస్తుంది, లేకపోతే స్మార్ట్ వెహికల్ అయినా వస్తుంది. సో ఏదో ఒకటి రిలేటెడ్గా అయితే ఉంటుంది అనమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే ఆ ప్రైస్ బ్రాకెట్లో వాటి పరిమితుల్లో అయితే మాత్రం మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ కూడా ఇక్కడైతే మనకి యాప్ ఛార్జెస్ అని, ఫాస్ట్ ఛార్జింగ్ అని, అలాగే డీసీ ఛార్జెస్ అని, రకరకాల ఛార్జింగ్ టెక్నాలజీస్ వస్తాయి. ఇక్కడ మనకి హై గ్రేడ్ సెల్స్ అయితే వాడడం జరుగుతుంది. హై గ్రేడ్ లిథియం అయాన్ సెల్స్ వాడడం జరిగినప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది అనమాట. మీకు 1 అవర్లోనే మీకు 80% ఫుల్ ఛార్జ్ అయ్యే కేపబిలిటీస్ ఉన్న బ్యాటరీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఈ బడ్జెట్ అని. ఈ బడ్జెట్ అంటే మనకు వచ్చేసి ఒక హై ఎండ్ బడ్జెట్ అని చెప్పొచ్చు, పర్ఫార్మెన్స్ బడ్జెట్ అని చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్, స్మార్ట్ అండ్ మనకి హై ఎండ్ అండ్ ఇట్స్ లైక్ ఒక పర్ఫెక్ట్ లైక్ హై ఎండ్ వెహికల్స్ అయితే మీకు 1 lakh నుంచి 2,50,000 లోపల అయితే ప్రజెంట్ మార్కెట్లో అవైలబిలిటీ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 బడ్జెట్స్లో నుంచి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుని, అండ్ ఇంకొక బడ్జెట్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, బిలో 50,000. ఈ బడ్జెట్ వచ్చేసి మీకు ఓన్లీ మోపెడ్స్ అండ్ ఎలక్ట్రిక్ సైకిల్స్ మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ మీకు ఎటువంటి స్కూటీస్ దొరకవు. ఒకప్పుడైతే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మీద అయితే వెహికల్స్ వచ్చేవి, అవైతే మనకి 50,000లో కూడా అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడైతే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మీద వెహికల్స్ లేవు. దయచేసి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వెహికల్స్ కొనుక్కుంటే మీరు 1 ఇయర్లోనే చాలా దెబ్బతింటారు. 1 ఇయర్ 6 మంత్స్లోనే బ్యాటరీస్ అయితే దెబ్బ అయిపోతాయి. కాబట్టి లెడ్ యాసిడ్ అయితే మన కాన్సెప్ట్లో లేదు కాబట్టి నేను 50,000 లోపల ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో ఉన్న ఎలక్ట్రిక్ బైసైకిల్స్ అండ్ మోపెడ్స్ లైక్ ఈ-ట్రాన్స్ అండ్ డీటెల్ అండ్ హీరో ఎలక్ట్రో అండ్ ఎపిక్ బైక్ మనం చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి కదా, ఆ బడ్జెట్ అంతా మీకు 50,000 లోపలే దొరుకుతాయి. వీటిలో 1 kilowatt బ్యాటరీకి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయబిల్ 50,000 దగ్గర. సో ఇప్పుడు నేను ఎవరెవరికి ఏ బడ్జెట్లో ఎట్లాంటి వెహికల్ కావాలని నేను మీకు క్లియర్గా ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇచ్చి అనుకుంటున్నాను కదా. సో ఇది నేను ఈరోజు చెప్పాల్సిన కాన్సెప్ట్ అయితే. సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.